ఇచ్చేసిన అతిథులకు, తల్లిదండ్రులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ సాదర స్వాగతం, సుస్వాగతం. తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవాలని చెప్పి కొంతమంది విద్యార్థులు ఊగిలూరుతున్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల చేయూత, సహకారం, ప్రోత్సాహం లేంటే ఏ రకమైన కార్యక్రమం విజయవంతం కాదనేది సుస్పష్టం. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులకు, విద్యార్థులకు అవగాహన కల్పించడానికి వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తుల్ని ఇప్పటికే కొంత ఐఏఎస్ అవుతాను, ఐపీఎస్ అవుతాను పిల్లలు కొన్నిసార్లు సరదాగైనా సరే చెప్పేస్తూ ఉంటారు. వాళ్ళ టీచర్స్ వాళ్ళని మోటివేట్ చేయడం, వాళ్ళకు ఒక రైట్ డైరెక్షన్, ఒక పాత్ చూపించడం వల్ల వాళ్ళు ఇవాళ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్లో ఆఫీసర్గా ఉన్నారు. ఆ డ్రీమ్ని రియలైజ్ చేసుకోగలిగారు. ఇప్పుడు వాళ్ళకి మీకు ఒకే ఒక డిఫరెన్స్ ఏంటి అంటే, నాకు తెలిసిన ఒకే ఒక డిఫరెన్స్, వాళ్ళు ఈ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్ క్లియర్ చేసి సర్వీస్లో ఉన్నారు. మీరు ఈ ఎగ్జామ్ రాయడం గురించి ఆలోచిస్తున్నారు. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. వాళ్ళకి 24 hours టైం, మీకు 24 hours టైం, కొన్ని కేజీల మాంసం, కొన్ని లీటర్ల బ్లడ్, ఇంకా కొన్ని బోన్స్. ఐ కరెక్ట్? అవునా కదా సార్? అపియరెన్స్లో కొంచెం వేరియేషన్ ఉంటుంది. యూపీఎస్సి కండక్ట్ చేస్తుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. దీన్ని ఇంకా సింప్లిఫై చేసి డిస్కస్ చేద్దాం. మనకి మొన్న 10th క్లాస్ ఎగ్జామ్స్ రాశారు కదా. 10th ఎగ్జామ్ ఎవరు కండక్ట్ చేశారు? ఎస్ఎస్సి కండక్ట్ చేసింది. సేమ్ 21 years కండక్ట్ చేశారు. సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 21 years. అల్టిమేట్గా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళేది మీ హార్డ్ వర్క్, డెడికేషన్ అండ్ ప్యాషన్. ఇవన్నీ అర్థం చేసుకొని ప్రిపేర్ అయినప్పుడు, రైట్ థాట్ ప్రాసెస్లో రైట్ వేలో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాము, సక్సెస్ అయి తీరుతాము. ఏదో ఒక రోజు రావాలి, మీ కలెక్టర్ బంగ్లాలోనో, మీ ఎస్పీ బంగ్లాలోనో మేము వచ్చి మీతో మాట్లాడి కాఫీ తాగేటువంటి డే రావాలని కోరుకుంటూ కంక్లూడ్ చేస్తాం.